ఈ రోజు నుండి అంటే జనవరి 1 నుండి చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే కొన్ని పెద్ద మార్పుల గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ 4.4 కిక్ టాక్ అంతకంటే ముందు వెర్షన్ లో వాట్సాప్ పనిచేయదు. టెలికాం కంపెనీలు ప్లస్ వాయిస్ SMS ప్యాక్ ని ప్రారంభించబోతున్నాయి. డేటా అక్కర్లేని వినియోగదారులకు కొత్త ప్యాక్ చౌకగా ఉంటుంది. ఫీచర్ ఫోన్స్ ద్వారా 10,000 UPI చెల్లింపు చేయవచ్చు. గతంలో ఈ పరిమితికి 5,000గా ఉండేది. అదనపుగా పన్ను రిటర్నల్ ఫైలింగ్ చివరికి ఆదాయపు పన్ను రిటర్నల్ ఫైలింగ్ చివరి తేదీని జనవరి 15 వరకు పొడిగించారు. పెన్షన్దారులు దేశంలోని ఏ బ్యాంకు నుండైనా అదనపు ధృవీకరణ లేకుండానే పెన్షన్ ను విత్డ్రా చేసుకోవచ్చు. రైతులకు గ్యారెంటీ లేకుండా 2 లక్షల వరకు రుణం లభిస్తుంది. గతంలో ఈ పరిమితి 1.6 లక్షలు. మారుతి, హుండాయ్, టాటా, కియా, MG కార్లు, ఖరీదైనవి బైక్లు, వాణిజ్య వాహనాలు ధరలు కూడా 2 నుంచి 3% వరకు పెరుగుతున్నాయి. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత్ స్టేజ్ 7 అంటే BS7 ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి ఫెయిల్ అయిన 5వ, 8వ తరగతి విద్యార్థులు తదుపరి తరగతికి ప్రమోట్ అవ్వరు. కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉండదు. తప్పుదారి పట్టించే ప్రకటనలపై జరిమానా విధిస్తారు. ఎవరైనా సరే భారతదేశంలో చదివిన తర్వాత మాత్రమే విదేశీ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందగలుగుతారు. భారతీయ విదేశీ విశ్వవిద్యాలయాలు ఉమ్మడి కోర్సులను ప్రారంభించవచ్చు. CISF, BSF లో అగ్నిమాపక సిబ్బందికి 10% రిజర్వేషన్, ఫిజికల్ టెస్ట్, వయో పరిమితితో కూడా సడలింపు ఉంటుంది.